జోగి రమేష్ మాజీ మంత్రి అండ్ వైఎస్ఆర్సీపీ నేత కమెంట్స్. వైఎస్ఆర్ శిష్యుణ్ణి నేను. నిక్కర్లు వేసిన నాటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నాను. 10 నెలల కాలంలో అట్టడుగు స్థానానికి టీడీపీ వెళ్ళింది. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తే ఇదంతా తాత్కాలికమని గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారు. దోచుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. పీఠంపై కొడుకెక్కాలా, దత్తపుత్రుడెక్కాలా అనేది రాష్ట్రంలో నడుస్తోంది. ఇవన్నీ ఎప్పటి కేసులు, ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు? మమ్మల్ని ఏమీ చేయలేరు, మళ్ళీ అధికారంలోకి వస్తాం. వెధవలకి బుద్ధి చెప్తాడేమని చెప్పేసి ఆ రోజున వెళ్ళిన జరిగిన సంఘటన అంతా కూడా మీరు చూశారు. ఆ రోజు అక్కడికి వెళ్ళటం, నా మీద దాడి చేయటం, నా కారు అద్దాలు పగలు కొట్టడం, మా వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా చూశాను. ఈ పరిస్థితుల్లో అప్పుడున్న సంఘటన 3.5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరలా కక్షతో, కార్పణ్యాలతో ఏదో చేయాలా, మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా, దీన్ని భూతత్వంలో చూపించాలా, ఏదో ఇవాళ కొన్ని పేపర్లు కూడా దాడులు చేసి ఎవడు దాడి చేస్తాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయాల, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్న ఒక సర్వే తిరుగుతూ ఉంది. ఏ రోజు ఎన్నికలు పెడితే 71 మంది టపా కట్టేస్తారు. టపా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న మాకు అన్నం పెట్టాడు, కడుపు నిండా అన్నం పెట్టాడు. కడుపు నిండా అన్నం పెట్టిన జగనన్న పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు. ఆ బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు. 10 నెలలు 11 నెలలు అయిపోతా ఉంది. బిర్యానీ లేదు, పలావ్ లేదు. కనీసం జగనన్న పెట్టిన అన్నం, కడుపు నిండా పెట్టిన అన్నం, ఆ అన్నం కూడా లేదని చెప్పేసి అలో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితులను ఒకసారి రాష్ట్రంలో గుర్తుకు తెచ్చుకోండి. మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారో గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతున్నారేమో, కేసులు పెడదాం కదా, భయపెడదామని అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా తాత్కాలికం. కేసులు పెడితే 4 రోజులు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 3 నెలలు వెళ్తాం. ఏం చేయగలరు? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఈ పాటికే మీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నిన్న ఒక సర్వే వచ్చింది. 71 స్థానాల్లో 70% మంది ప్రజలు చీకొడతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలని. పరిపాలన చేయమని చెప్పేసి మీకు ఓటేస్తే ఏందిరా బాబా దోచుకోవటాలు, కబ్జాలు, భూమి దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మానవ వనరుల మొత్తం దోపిడీ దోపిడీ దోపిడీ, హత్యలు, మానభంగాలు. ఇదే మీ పరిపాలన, ఇదే మీ పరిపాలన. సీట్ల కోసం కొట్లాట. మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, అధికారం కోసం కొట్లాట, దోచుకోవటం కోసం ఆరాటం. ఇది తప్ప మీరేం చేస్తారు? చంద్రబాబు నాయుడు సీట్లో ఎవరెక్కాలా? కొడుకెక్కాలా, దత్తపుత్రుడు ఎక్కాలా? ఎవరెక్కాలా?
ఎప్పుడు లాగేయాలా? ఇదా మీకు మంచి అధికారాన్ని ఇచ్చి మీకు మంచి సీట్లు ఇస్తే మీరు చేసే పనేంటి? ఏం చేస్తా ఉన్నారు? ఎప్పుడు కేసులు? ఏంది ఇది? ఏం కథ? 3 సంవత్సరాల నాడు ఎప్పుడో జరిగిపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి పోతే అయ్యన్న పాత్ర అమ్మనా బూతులు తిడితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా? ఆ నిరసన తెలియజేసినందుకు సుప్రీంకోర్టు దాకా మీరు వెళ్ళి మమ్మల్ని న్యాయం ఉంది, న్యాయం ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం, న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు? ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల కాలంలో ఎందుకు జగనన్నను చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు ఉర్రూతలూగుతూ ఉన్నారు. ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నం పెట్టి అన్న వచ్చాడని చెప్పేసి మళ్ళా ఊరు వాడ మొత్తం కూడా పొలాలు పుట్టలు చూడకుండా జగనన్న వెంట జగనన్న ఆశీర్వదించడం కోసం తపన పడుతున్నారు ప్రజలు. 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేస్తున్న అరాచకాలు అభివృద్ధి చేయండి, సంక్షేమం ఇవ్వండి, అభినందిస్తాం. దోచుకోవాలని చూస్తేనో పేద ప్రజల్ని కొల్లగొట్టాలని చూస్తేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. ఒక పక్కన పిల్లలు అల్లాడుతూ ఉన్నారు, ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు, కళాశాల యాజమాన్యం పిల్లల్ని హింసిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆరోగ్యశ్రీ లేక హాస్పిటల్ అన్నీ కూడా మూత. ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని మొత్తం కూడా హలో లక్ష్మణ్ అని చెప్పేసి గగ్గోలు పెడుతూ కొన్ని వందల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టండి అయ్యా. పిల్లల ఫీజులు కట్టండి, హాస్పిటల్ డబ్బులు కట్టండి. అంతేగాని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా,